డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ రహిత హైదరాబాద్ గా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. డ్రగ్స్ దందాపై నిఘా పెట్టి దాడులు చేస్తున్నారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ విషయం తెలియగానే క్లూస్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీంతో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ను డ్రగ్లెస్ సిటీగా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఎక్కడ డ్రగ్స్కు సంబంధించిన నిందితులు ఉన్న వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్న ప్రజెంట్ రాడిసన్ డ్రగ్స్ వ్యవహారంలో కూడా చాలా కీలకమైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో అంటే ఎవరైనా సరే ఒక డ్రగ్ తీసుకున్న తర్వాత ఏ రకంగా అనలైజ్ చేస్తారు, ఏ రకంగా వాళ్ళు డ్రగ్ తీసుకున్నారని చెప్పని గుర్తిస్తారని దాని మీద క్లూస్ టీమ్ విభాగం ఉంది మన దగ్గర. ప్రస్తుతం క్లూస్ టీము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రధానంగా ఈ డ్రగ్స్ తీసుకోవడంలో కావచ్చు, డ్రగ్స్ని గుర్తించడంలో కావచ్చు, ఏ రకమైన స్టేజ్లు ఉంటాయి సార్? అంటే ఎక్కువ ఎర్లీ ఫేజ్ ఆఫ్ ది కన్జంప్షన్లో డ్రగ్స్ సేవించినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి బయాలజికల్ శాంపుల్స్ని తీసుకొని దాని నుంచి డ్రగ్స్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ల్యాబొరేటరీలో. అలా కాకుండా కొంత డైరెక్ట్ శాంపుల్ వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే శాంపుల్ని కూడా టెస్ట్ చేసేటువంటి ఫెసిలిటీ మన దగ్గర ఇప్పుడు క్లూస్ టీమ్ని ఏర్పరచడం జరిగింది. సో సిపి గారి ఇంట్రెస్ట్తోని ఇప్పుడు క్లూస్ టీమ్ని బాగా బలోపేతం చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి శాంపుల్స్ని, తర్వాత డిటెక్ట్ చేసేటువంటి కిట్స్ని క్లూస్ టీమ్ దగ్గర సమకూర్చడం జరిగింది. కాబట్టి సో మా దగ్గర ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా కన్జ్యూమ్ చేసినా లేదా శాంపుల్ని ప్రొసెస్ చేసినా అతని యొక్క శాంపుల్ని మన క్లూస్ టీంలో చెక్ చేసేట్టుకుంటాం. ప్రధానంగా మనం గమనిస్తే అంటే డ్రగ్స్ తీసుకున్న తర్వాత అతన్ని బ్లడ్లో కావచ్చు, బ్లడ్లో కావచ్చు, తర్వాత తీసుకున్న నమూనాలు కావచ్చు, ఆ నమూనాలో ఎప్పటి వరకు దాన్ని మనం గుర్తించే అవకాశం, ఎన్ని రోజుల లోపల మనం దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది? జనరల్గా ఏంటంటే ఫస్ట్ 24 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 24 అవర్స్లో మన శాంపుల్స్ కానీ డ్రా చేసినట్లయితే ఈజీగా డ్రగ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ట్రేసెస్ మాత్రం 48 అవర్స్ తర్వాత అయినా కానీ ట్రేసెస్ దొరుకుతాయి. 72 అవర్స్ తర్వాత యూరిన్ శాంపుల్స్ అట్లాంటి వాటిల్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సార్, ప్రస్తుతం దగ్గర ఉన్న హై ఎండ్ టెక్నాలజీ అంటే డ్రగ్స్ తీసుకున్నప్పుడు స్పాట్లో ఎవరికైనా దొరికితే ఇమ్మీడియట్గా అక్కడికక్కడే అంటే ఎనలైజేషన్ పంపించి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా ట్రాక్ చేసి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణ చేసే ఎక్విప్మెంట్ మన దగ్గర ఉందా? దగ్గర ఎన్సీబీ డిజైన్ చేసినటువంటి కొన్ని ప్రిలిమినరీ టెస్ట్ కిట్స్ అని ఉన్నాయి. అవి స్పాంటేనియస్గా అక్కడే మనకి టెస్ట్ కిట్స్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శాంపుల్ మీరు చూసినట్లయితే ఇది మల్టీ అరే ఆఫ్ డ్రగ్స్, కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి వీలుంది. కోకైన్ కానివ్వండి, హెరాయిన్ కానివ్వండి, ఆంఫిటామైన్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిని దీంట్లో పెడితే ఒక ప్యానల్ ఆఫ్ డ్రగ్స్ మనకి దీని ద్వారా డిటెక్ట్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుంది ఇమీడియట్గా. ఇంకా వేరే ఏమన్నా ఎక్విప్మెంట్ బాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దగ్గర ఉంటుంది. అక్కడికి శాంపుల్ పంపిస్తారు. సో ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అతను కన్జ్యూమరే కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకోవాలి. కాబట్టి టెస్ట్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్సీబీ ప్రొవైడెడ్ వాటి ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా ఈ డ్రగ్స్ ఇష్యూ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఆ క్లూస్ టీమ్ అక్కడ సంఘటనకి వెళ్ళిన తర్వాత ఏ అంశాల ఆధారంగా మీరు ఆ ఇన్వెస్టిగేషన్ దగ్గర క్లూస్ సేకరించే అవకాశం ఉంది? అంటే ఎక్కడ పార్టికల్స్, ఎలాంటి పార్టికల్స్ మీరు ఐడెంటిఫై చేస్తారు, ఏ రకమైన ఐడెంటిటీ అక్కడ మీరు ట్రాక్ చేయడం జరుగుతుంది? కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చూస్తారండి. అది జనరల్గా రేవ్ పార్టీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా గ్యాదరింగ్ అయ్యి ఉండొచ్చు. ఏ గ్యాదరింగ్లో ఏదైనా ఉన్నట్లయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి వచ్చినటువంటి సమాచారం మేరకు దాని మీద రైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ శాంపుల్ సీజింగ్లో మన క్లూస్ టీమ్ హెల్ప్ తీసుకున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఎవరన్నా సరే ఏ డ్రగ్స్ తీసుకున్నా ఇమ్మీడియట్గా సంఘటన స్థలానికి వెళ్ళి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసే టెస్టింగ్ కిట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇమ్మీడియట్గా అంటే ఎక్కడైనా సంఘటన స్థలంకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అంటే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కానీ వీళ్ళు ల్యాబ్ రిపోర్ట్కి పంపించి రిపోర్ట్ వచ్చిన దాకా వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ట్రాక్ చేయగలిగిన టెక్నాలజీ కూడా ఉంది. ఇంకా ఇంతకు మించిన అడ్వాన్స్ టెక్నాలజీ కూడా మన తెలంగాణ పోలీస్ క్లూస్ టీమ్ దగ్గర ఉంది. మన హైదరాబాద్ సిపి గారు చాలా ప్రత్యేకంగా డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఇలాంటి అడ్వాన్స్ కిట్స్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలిపెట్టకుండా ఏదో రకంగా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే మాత్రం వాళ్ళని ఐడెంటిఫై చేసి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు నేరస్తులు తీసుకున్నారు లేదా అని చెప్పి దాని మీద మాత్రం దానికి సంబంధించిన ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్కు క్లూస్ టీమ్ చాలా ఉపయోగపడతాం. ప్రస్తుతం మనం ఇక్కడ మన విజువల్స్లో చూడొచ్చు. చాలా స్పష్టంగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో క్లూస్ టీమ్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న
ఇన్వెస్టిగేషన్ మనం రాడిసన్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా ప్రాథమికంగా అక్కడ ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేశారో వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఓటి పోలీసులతో పాటు ఇమ్మీడియట్గా నార్కోటిక్ పోలీసుతో సహా మన క్లూస్ టీమ్ కూడా అక్కడికి వెళ్ళి సంఘటనా స్థలంలో వీళ్ళు వాడిన డ్రగ్గే ఇది దీంట్లో కొకైన్ కూడా ఉంది, కొకైన్ కంటెంట్ ఉందని చెప్పేసి అన్న విషయాన్ని కూడా నిర్ధారించింది ఇమ్మీడియట్గా మన క్లూస్ టీమే. సో మొత్తం మీద ఈ డ్రగ్స్ వ్యవహారంలో మాత్రం క్లూస్ టీమ్ పాత్ర చాలా గణనీయంగా ఉంది. ఇమ్మీడియట్గా మనం ముందు చెప్పుకున్నాం, ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇమ్మీడియట్గా అంటే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు డ్రగ్ తీసుకున్నారు లేదని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణ తీసుకొచ్చి టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించిన టెక్నికల్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పేసి కూడా మన క్లూస్ టీమ్ చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద డ్రగ్స్ వ్యవహారంలో కావచ్చు, తర్వాత నేరం జరిగిన నేరస్తులను తప్పించుకుని పోకుండా ఉండడానికి కావచ్చు, క్లూస్ టీమ్ అనేది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. క్లూస్ టీమ్ అనేది ఉండడం వల్లనే, క్లూస్ టీమ్ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ వల్లనే ఈరోజు ఏ కేసునైనా మనం ఫైండ్ చేయగలుగుతామని చెప్పిన విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు. కెమెరా రాఘవత్, ఇన్నారెడ్డి, రాజ్ న్యూస్, హైదరాబాద్.